అందరికీ నమస్కారం. చిన్న వాళ్ళకు పెద్ద వాళ్ళకు అందరికీ నమస్కారం. ఈ ఫిబ్రవరి నెల ఈ 12 రాశుల మీద మీ జాతకం ఎలాగుంది, ఎలా లేదు, తమ చేసే పనిలో, తమ వ్యాపారం విషయంలో, డబ్బు విషయంలో, తమ కుటుంబ విషయాల్లో, భార్య భర్తల విషయాల్లో, తమరికి చేసే పనిలో కూడా సవ్యంగా రావాలి. ఈ 12 రాశుల వాళ్ళకు అందరికీ మంచిగా రావాలని ఆ సమ్మక్క సారక్కకు మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఇంకా 101 దేవతలు కూడా వేడుకుంటున్నాను. ఈ 12 రాశుల వాళ్ళకు ఈ నెల అందరికీ మంచిగా రావాలి. ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న దోషాలు నేను చెప్పినట్టు వెళ్ళిపోవాలి. అన్నిట్లో 12 రాశులు ఉన్న వాళ్ళకు అన్ని ఫలితాలు శుభాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకొని చిలకమ్మ మేషరాశి మీద ఏం చేస్తుందో చూద్దాం. చూడమ్మా, తులారాశి వల్ల జాతకం ఎలాగుంది, తులారాశి ఫిబ్రవరి నెల ఎలాగుంది. చేసే పనిలో బాగుండాలి, అనుకున్న పనిలో శుభాలు రావాలి, చేసే విధానాల్లో మంచిగా ఉండాలి. 2024 సంవత్సరం ఎలాగుంది, వాళ్ళ జాతకం ఎలా లేదు. అదృష్ట సంఖ్య రేఖ బాగుంది, ఎక్కడ పోయినా కానీ భాగ్యరేఖ ఉంది, ఏది కోరుకున్నా కూడా శుభాలు ఉన్నాయి. శనిగ్రహాలు శని సిక్కులు చాలా ఉన్నాయి ఇలా జాతకములు. కానీ ఎక్కడ పోయినా ఏది పని చేసినా కూడా శాంతిగా ఉండాలి, ఏ పని చేసినా కూడా నిదానంగా ఉండాలి. హడావుడిగా పనిచేస్తే కుక్క హడావుడిగా చేస్తే పనులు సాగవు, అల్లరి పాలు చేస్తే అల్లరి జీవితం అవుతుంది, ముందుకు అన్నది ఎక్కువ సాగరు. కానీ చెడు దోషాలు చెడు చిక్కులు ఆ స్త్రీల మీద మాత్రం అపనిందలు గొడవలు చాలా ఎదురు వస్తాయి. కానీ ఇంకా ముందుకు చేసే విధానాల్లో, నమ్ముకున్న విధానాల్లో మంచిగా ఉంటుందా లేదా, మనం కోరుకున్నట్టు అవుతుందా కాదా అని అనుకున్న వాళ్ళు మీరు కోరుకున్నట్టు పనులు జరుగుతాయి, నమ్ముకున్నట్టు పనులు కూడా మీ చేతికి జరుగుతాయి. కానీ ఎంత మీరు నిదానంగా చేసుకుంటూ వెళ్తే ఆ పని మాత్రం మీకు అంతా మాత్రం మోక్షం, అంతా మీకు మోక్షదల ఉంటుంది. ఇంకా ముందుకు విషయాల్లో కూడా ప్రతి ఒక్క కుటుంబ విషయాల్లో కూడా మీకు సంతానం లేని వాళ్ళు, కానీ పిల్ల పాపలతో బాధపడుతున్న వాళ్ళు, ఇంకా కుటుంబంలో చికాతాలు ఉన్నవాళ్ళు, ఇంకా వ్యాపారంలో లాభం లేని వాళ్ళు, విదేశాల్లో ఉంటున్న వాళ్ళు, మనశ్శాంతి లేని వాళ్ళకు కానీ ఏం లేదండి. ఇలాంటి ఒక చిక్కుల వల్ల మీ ఇంట్లో మీరు ఎవరికి ఉన్నారో ఇంటి యజమాను అంటే తమ తల్లి తండ్రి ఉన్నవాళ్ళు మీరు ఇంట్లో దేవునికి పూజించండి, శుభం జరుగుతుంది. ఇంకా రెండోది ఏముందంటే కానీ మీరు చేసే విధానాల్లో, అనుకున్న విధానాల్లో ఏ పని చేసినా కూడా ఒక వెళ్ళేదారుల్లో ఆలోచించుకొని మీరు పనులు వెళ్ళండి, అది మీకు కలిసి వస్తాయి. నోటికొచ్చే అంటే తమ చేయికి వచ్చిన పని వాస్తవంగా వాళ్ళకి మాటిచ్చారని, నోటు జారి మీరు మాటిచ్చారని, నోటికి వచ్చినట్టు మీరు మాటిచ్చారంటే మీరు ప్రాబ్లంలో పడతారు, సమస్యలు ఎదుర్కొంటారు. మీకు పోయిన సమస్యకి వెళ్ళి ఇంకా మీకు డబల్ సమస్య మొదలవుతుంది. ఇది కూడా కొంచెం మీరు జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇప్పట్లయితే ఈ రాశి ఉన్న వాళ్ళకు స్త్రీలకు మాత్రం ఈ నెల మీకు చిక్కులు ఎదురు వస్తాయి. ఇలాంటి చిక్కుల్లో మీరు ఎలాంటి అడ్డింకల్లో మీరు వెళ్ళకండి, మీ జాగ్రత్తగా మీరు ఉండండి, శుభమవుతుంది. అందరికీ నమస్కారం.